హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను, అది నా స్టైల్లో. ఈ వంకాయ కర్రీ అనేది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే ఇలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను. దీనికోసం ముందుగా నేను జీలకర్ర, నువ్వులు, ధనియాలు, పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటాను. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఉల్లిగడ్డలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి దీన్ని అన్నీ మిక్సీ పడతాను. ఈ ఉల్లిగడ్డ ఇంకా వేయించిన దానికంటే కాల్చి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఇందులో కొన్ని 4-5 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు వేసి మంచిగా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులోనే నేనైతే 3 చెంచాల కారం వేస్తున్నాను. మీకు రుచికి సరిపోయేంత వేసుకోండి. అలాగే పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మరి బాగా పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకలాగా ఉండాలి. లైట్గా అంటే లైట్ బరకగా ఉండాలి. ఇప్పుడు మనం వంకాయలన్నీ తీసుకొని బాగా కడుక్కొని ఆ మీద తొడిమైతే ఉందో అది కొంచెం కట్ చేసుకొని 4 సైడ్లు కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్లు కట్ చేసుకున్న తర్వాత లోపల ఏమైనా పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఈ వంకాయలలోకి మంచిగా పట్టించాలి. ఈ వంకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, కానీ మీరు తీసుకుంటే మాత్రం చిన్న చిన్నగా తీసుకోండి, లేతవి తీసుకోండి. టేస్ట్ సూపర్గా వస్తుంది. నా వాయిస్ అయితే చాలా చిన్నగా వస్తుంది కదా, జలుబు చేయడం వల్ల వాయిస్ అనేది వస్తలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయలని మంచిగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే మంచిగా లోపలికి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. మీలో ఈ గుత్తి వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి, కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. ఎందుకంటే గుత్తొంకాయ కర్రీలో నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కళ్యామాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత ముందుగా మనం ఏవైతే వంకాయలకు మసాలా అయితే పెట్టామో అది నూనెలోనే వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఓన్లీ ఆ వంకాయలు మాత్రమే వేయాలి. ఎందుకంటే వంకాయలు అనేవి పూర్తిగా ఉడికిన తర్వాతనే పేస్ట్ వేస్తే వంకాయలు తొందరగా మగ్గిపోతాయి. లేదంటే పేస్ట్ వేసిన తర్వాత వంకాయలు అనేవి ఎక్కువ మగ్గాయి. నూనెలో ఫ్రై అయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా నేను వీడియోలో చూపెట్టినట్టుగా వేసేయండి. ఇప్పుడు ఈ వంకాయలు అనేవి పూర్తిగా మగ్గిన తర్వాత మరోసారి ఇంకో వైపు అనేది మార్చుకోవాలి. వంకాయల కలర్ అనేది చేంజ్ కావాలి. వంకాయల కలర్ అనేది చేంజ్ అయితే మనకు మగ్గినట్టు ఈజీగా తెలిసిపోతుంది. చూసారుగా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు మనం మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో అది వంకాయలలో వేసి ఇంకొద్దిసేపు మళ్ళీ మగ్గించాలి. ఒక 5 నిమిషాలు మగ్గించాలి, అంతే. ఎక్కువ టైం కూడా పట్టదు. ఆ తర్వాత మనం మిక్సీలో ఉన్న పేస్ట్ ఉంటుంది కదా, అందులోనే కొద్దిగా నీళ్ళు వేసి ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని మనకు కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర ఖచ్చితంగా వేయండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.